పెద్ద సినిమా ముందే రావాలని ట్రెండ్ చేస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్. సో హై గెస్ మన రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద సినిమా జూన్ 4న రావాలని ట్రెండ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అసలుకి ఎందుకు ట్రెండ్ చేస్తున్నారంటే, సో దానికన్నా ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమంటారంటే జూన్ 25న వద్దు, జూన్ 4న వస్తే మాకు కూడా క్యూరియాసిటీ ఎక్కువ ఉంది సినిమా అంటే అంత ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటున్నారా అని రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలానే మన టాక్సిక్ మూవీ కూడా పోస్ట్ పోన్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. దానికోసం జూన్ 4న రిలీజ్ చేయాలని వీళ్ళైతే ట్రెండ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ మన బుచ్చిబాబు స్థానం వచ్చేసరికి జూన్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతుందని తను అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చిండు మన ఒక ఇంటర్వ్యూలో. కానీ వీళ్ళైతే ముందే రావాలని ట్రెండ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అందుకోసం సోషల్ మీడియాలో చాలా అంటే చాలా పెద్ద అయితే వార్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో చూడాలి, అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు మనం అయితే ఏది నమ్మొద్దని చెప్పుకోవచ్చు. అఫీషియల్ అప్డేట్ ఇంకా మనకి ఈ రోజైనా రేపైనా వస్తుంది. సో ఈ మూవీ కంప్లీట్ షూటింగ్ అయితే అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, అన్ని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్ని మొత్తం రెడీ అయిపోయింది చెప్పుకోవచ్చు. కానీ ప్రమోషన్స్ అలానే ఈ సినిమాని మళ్ళీ రీచెక్ చేయడం, మళ్ళీ మళ్ళీ రిపీట్ వాల్యూ ఉందా లేదా అని మళ్ళీ రీచెక్ చేయడము, ఇంకేమైనా సీన్స్ యాడ్ చేయాలి ఉంటే ఏమైనా సీన్స్ యాడ్ చేయడం, డిలేటెడ్ సీన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ దాన్ని సీన్స్ ని యాడ్ చేయడం అనేది మొత్తం A to Z అయితే చూసుకుంటున్నాం మన బుచ్చిబాబు అని చెప్పుకోవచ్చు. జూన్ 4న వస్తే బాగుంటుందా పెద్ద సినిమా, లేకపోతే జూన్ 25న వస్తే బాగుంటుందా? మీరేమనుకుంటారు డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే జూన్ 25న వద్దు, మాకు జూన్ 4నే ఓకే అని వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. చిక్రీ సాంగ్ కావచ్చు, రై రై సాంగ్ కావచ్చు, అలానే పెద్ద ఫస్ట్ క్రికెట్ షాట్ కావచ్చు, అలానే రీసెంట్ గా వచ్చిన మన బల్క్ బాడీ ఆఫ్ రామ్ చరణ్ ది కుస్తీ పోటీ అది గ్లిమ్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ట్రెండింగ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఇదన్నీ చూసిన తర్వాత ఫ్యాన్స్ కి అయితే ఎక్కువ క్యూరియాసిటీ ఉంది అని చెప్పుకోవచ్చు, ఎప్పుడు సినిమాని చూడాలని. నేనైతే ఈగల్ వెయిట్ చేస్తున్న పెద్ద సినిమా కోసం. సో పెద్ద సినిమా ఎప్పుడు వస్తే బాగుంటారని డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్ గా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే మరి బాయ్, సీ యూ, టాటా.